ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న పట్టణంలో పాత పుస్తకాల షాప్ ఉంది. అక్కడ పుస్తకాలతో పాటు పాత బొమ్మలు, ఆట వస్తువులు కూడా అమ్ముతారు. ఒకరోజు పల్లవి అనే అమ్మాయి ఆ షాప్లో ఒక పాత కలప బొమ్మను చూసింది. అది ఎర్రటి ఫ్రాక్, తెల్లటి కళ్లతో, ముఖంలో చిన్న నవ్వుతో ఉంది. షాప్ యజమాని హెచ్చరించాడు, "ఈ బొమ్మ రాత్రివేళ కదులుతుందని చెబుతారు. కాని నువ్వు ఇష్టమైతే తీసుకో." పల్లవి నవ్వుతూ కొనుక్కొని ఇంటికి తెచ్చింది. మొదటి రోజు ఏమీ జరగలేదు. రెండవ రోజు రాత్రి పల్లవి నిద్రలో ఉండగా బెడ్ దగ్గర ఏదో సన్నని శబ్దం వినిపించింది. తన కళ్ళు తెరిచి చూసింది. బొమ్మ పడక పక్కనే నిలబడి ఉంది. ఆమె భయంతో దాన్ని తిరిగి షెల్ఫ్పై పెట్టింది. కాని మూడవ రోజు ఉదయం బొమ్మ కిచెన్లో కత్తి పట్టుకుని టేబుల్ మీద కూర్చుంది. పల్లవి కిచెన్లో బొమ్మను చూసిన క్షణం గుండెల్లో మంటలాగా భయం పుట్టింది. ఇది ఎలా వచ్చింది ఇక్కడికి అని తనతోనే అడుగుకుంది. బొమ్మని పట్టుకుని చెత్త బుట్టలో వేసి ఇంటి వెనకాల పూడ్చేసింది. ఆ రాత్రి వర్షం గట్టిగా కురుస్తోంది. మెరుపులు పడుతున్నాయి. పల్లవి పడకలో పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా కిటికీ బయట ఎవరో నెమ్మదిగా పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఆమె భయంతో కిటికీ వైపు చూసింది. కాని అక్కడ ఎవరూ లేరు. అప్పుడే వెనకాల నేల మీద చిన్న కలప పాదాల టక్ 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 శబ్దం వినిపించింది. తిరిగి చూసేసరికి తడిసి ముద్దైన బొమ్మ తల వంచుకుని నిలబడి ఉంది. ఆ బొమ్మ కళ్ళు ఇప్పుడు తెల్లగా కాకుండా పూర్తిగా నల్లగా మారాయి. పెదవులపై రక్తంలాంటి ఎరుపు మరకలు ఉన్నాయి. పల్లవి కేక వేయడానికి ప్రయత్నించింది, కాని గొంతులో నుంచి శబ్దం రాలేదు. బొమ్మ మెల్లగా ముందుకు వచ్చి కత్తిని పైకి ఎత్తింది. బొమ్మ కత్తిని పైకి ఎత్తి పల్లవి దగ్గరికి చేరింది. మెరుపు వెలుగులో బొమ్మ ముఖం పూర్తిగా వంకరగా, చెక్కలు చీలిపోయి లోపల ఏదో నల్లటి పొగ కదులుతున్నట్టు కనిపించింది. పల్లవి ఒక్కసారిగా బెడ్ పక్కన ఉన్న ల్యాంప్ను పట్టుకుని బొమ్మపై విసిరేసింది. ల్యాంప్ విరిగి మంటల చినుకులు ఎగరగా బొమ్మ వెనక్కి పడిపోయింది. ఆమె వెంటనే తలుపు తెరిచి హాల్లోకి పరుగెత్తింది. కాని హాలు మధ్యలో బొమ్మ మళ్లీ అక్కడే నిలబడి ఉంది, ఎప్పుడూ కదల్లేదు అన్నట్టు. పల్లవి భయంతో తలుపు బయటికి పరిగెత్తింది. వర్షం గట్టిగా పడుతుండగా రోడ్డుపైకి చేరింది. ఆమె వెనక్కి చూసింది. ఇంటి కిటికీలో బొమ్మ నిలబడి అదే నల్లటి కళ్లతో ఆమెను గమనిస్తోంది. అది కదలడం మొదలుపెట్టింది, కాని ఈసారి కాళ్లపై కాదు, నేలమీద స్లైడ్ అవుతూ వేగంగా వస్తోంది. పల్లవి కేకవేసి పొరుగింట్లోకి పరుగెత్తింది. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఇంటిని చెక్ చేశారు. ఇంట్లో ఎక్కడా బొమ్మ లేదు. కాని పల్లవి పడక గదిలో గోడపై రక్తంతో రాసిన వాక్యం ఉంది, "నేను మళ్ళీ వస్తాను నీతో ఉండడానికి." పల్లవి ఘటన తర్వాత వారం రోజులకే ఆ ఇల్లు ఖాళీ అయింది. ఎవ్వరూ దానిలోకి అడుగుపెట్టడానికి ధైర్యం చేయలేదు. కాని ఆ ప్రాంతంలో కొత్తగా వచ్చిన అనిల్ అనే ఫోటోగ్రాఫర్ ఆ ఇంటి గురించి విని అక్కడ ఫోటో షూట్ చేయాలని నిర్ణయించాడు. ఒక సాయంత్రం కెమెరా, ట్రైపాడ్ తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. గాలి గట్టిగా వీచి తలుపు తానే మూసుకుంది. అనిల్ దానిని పెద్దగా పట్టించుకోలేదు. పాత ఇల్లు కదా, ఇదే థ్రిల్ అని అనుకున్నాడు. ఫోటోలు తీస్తూ హాల్లోకి వచ్చాడు. కెమెరా లెన్స్లో ఏదో వింత కనిపించింది. చెక్క కుర్చీలో కూర్చున్న ఒక పాత కలప బొమ్మ. ఆ బొమ్మ ఎర్రటి ఫ్రాక్లో, తడి జుట్టుతో, నల్లటి కళ్లతో నేరుగా కెమెరా వైపు చూస్తోంది. అనిల్ నవ్వుకుంటూ, "చాలా పాత బొమ్మలా ఉంది. ఈ సెట్కు పర్ఫెక్ట్" అని అనుకున్నాడు. కాని తదుపరి ఫోటో తీసేలోపే బొమ్మ కుర్చీలో లేదు. మెరుపు వెలుగులో అది అనిల్ వెనుక నిలబడి ఉంది. అతనికి గాలి చల్లగా తగిలి వెన్ను గడ్డకట్టేలా అయింది. వెనక్కి తిరిగేసరికి బొమ్మ నెమ్మదిగా పెదవులు కదిపింది. "నువ్వు నా వంతు." అనిల్ ఒక్కసారిగా వెనక్కి జారిపోయి కెమెరాను వదిలేశాడు. కెమెరా నేలపై పడిపోయి ఫ్లాష్ ఒక్కసారిగా వెలిగింది.
ఆ వెలుగులో బొమ్మ ముఖం పూర్తిగా మానవ రూపం కోల్పోయి పాత చెక్క చీలికల మధ్యన కదులుతున్న నల్లటి పురుగులు కనిపించాయి. అతను భయంతో మెట్లు ఎక్కి పై అంతస్తుకి పరుగెత్తాడు. ఒక గది తలుపు తెరిచి లోపలికి దూకి తలుపు మూసేశాడు. కాని గదిలో వాసన భరించలేనంతగా ఉంది. పాడైపోయిన మాంసం, తడి చెక్క, పాత రక్తం వాసన. అతను టార్చ్ వెలిగించాడు. గోడలన్నీ పాత వార్తాపత్రికలతో కప్పబడి ఉన్నాయి. వాటిలో ఒక పత్రిక కటింగ్ అతని దృష్టి ఆకర్షించింది. 1975లో చిన్నారి అనిత హత్య కేసు, నిందితురాలు కనబడలేదు. ఆ ఆర్టికల్లో ఉన్న ఫోటోలోని చిన్నారి అదే బొమ్మలా ఉంది. ఎర్రటి ఫ్రాక్, తెల్లటి రిబ్బన్, ఆ భయంకరమైన కళ్ళు. తలుపు బయట మెల్లగా శబ్దం మొదలైంది. అది ఆగింది. తర్వాత గోడ పక్కన ఎవరో మెల్లగా అనిల్ అని పిలిచారు. తలుపు ఒక్కసారిగా పగిలి తెరిచింది. బొమ్మ లోపలికి వచ్చింది. ఈసారి అది చిన్నారి ఎత్తుకి పెరిగి మనిషిలా కదులుతోంది. అనిల్ వెనక్కి తగ్గి కిటికీ నుంచి దూకాడు. అనిల్ కిటికీ నుంచి దూకి బయటికి పడిపోయాడు. కాలికి గాయం అయ్యింది, కాని లేచి వీలైనంత వేగంగా ఇంటి గేటు వైపు పరిగెత్తాడు. వర్షం గట్టిగా కురుస్తోంది. రోడ్డంతా బురదతో నిండిపోయింది. గేటు దగ్గరికి చేరుకోగానే అతని వెనుక నుంచి మళ్లీ శబ్దం వినిపించింది. అతను వెనక్కి చూశాడు. బొమ్మ గేటు దగ్గరే నిలబడి ఉంది, కాని ఈసారి కాళ్ళు నేలకి తగలకుండా గాల్లో తేలుతూ ముందుకు కదులుతోంది. అనిల్ భయంతో రోడ్డుపైకి పరిగెత్తి సమీపంలోని పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి ఊపిరి సలపకుండా చెప్పాడు. ఆ ఇంట్లో ఏదో ఉంది. అది మనిషి కాదు. పోలీసులు అతని మాటలు నమ్మకపోయినా ఒక సబిన్స్పెక్టర్, 2 కానిస్టేబుళ్లతో కలిసి ఆ ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే హాల్లో మధ్యలో పాత చెక్క కుర్చీ కనిపించింది. ఆ కుర్చీలో బొమ్మ కూర్చుంది. కళ్ళు మూసి పెదవులపై చిన్న నవ్వు. సబిన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లి బొమ్మని తాకగానే బొమ్మ ఒక్కసారిగా కళ్ళు తెరిచి గట్టిగా కేకవేసింది. పోలీసులు ఒక్కసారిగా వెనక్కి దూకారు. తలుపు తానే మూసుకుపోయింది. అనిల్ బయటే వేచి ఉండగా లోపల నుంచి 3 కేకలు వినిపించాయి. తర్వాత నిశ్శబ్దం. తలుపు తెరచి చూసేసరికి లోపల ఖాళీ. పోలీసులు ఎక్కడా లేరు. కాని కుర్చీ మీద ఇప్పుడు 3 కొత్త బొమ్మలు ఉన్నాయి, ఒక్కోటి ఆ పోలీసుల ముఖంతో. అనిల్ ఆ 3 పోలీసుల ముఖాలతో ఉన్న బొమ్మలను చూసి భయంతో వణికిపోయాడు. ఇది సాధారణ విషయం కాదు. ఈ బొమ్మ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అతను ఆ ప్రాంతంలో పెద్దవారిని అడుగుతూ పాత రికార్డులు వెతకసాగాడు. చివరికి ఒక వృద్ధుడు అతనికి రహస్యం చెప్పాడు. 1975లో అనిత అనే 8 ఏళ్ల పాప ఆ ఇంట్లో ఉండేది. ఆమె తల్లిదండ్రులు దురాశపడి ఒక తాంత్రికుడి సహాయంతో ఆ చిన్నారి ఆత్మను బొమ్మలో బంధించి ఆత్మశక్తితో సంపద తెచ్చుకోవాలని యజ్ఞం చేశారు. కాని ఆ యజ్ఞం మధ్యలో విఫలమై అనిత ఆత్మ శాశ్వతంగా బొమ్మలో ఇరుక్కుపోయింది. ఆమె ప్రతి 7 సంవత్సరాలకోసారి బొమ్మ నుంచి బయటికి వచ్చి తన ఇంట్లో అడుగుపెట్టిన వారిని చంపి వారిని కొత్త బొమ్మలుగా మార్చుకుంటుంది. వృద్ధుడు హెచ్చరించాడు. ఆమెని ఆపడానికి ఒకే ఒక మార్గం ఉంది. యజ్ఞం పూర్తి చేసి ఆ ఆత్మను విముక్తి చేయడం. కాని జాగ్రత్త, యజ్ఞం ప్రారంభమైన తర్వాత ఆమె కోపం 100 రెట్లు పెరుగుతుంది. అనిల్ తన భయాన్ని పక్కనబెట్టి ఆ యజ్ఞానికి కావాల్సిన వస్తువులు సేకరించటం మొదలుపెట్టాడు. కాని ఆ రాత్రే తన గదిలో తలుపు మూసుకుని కూర్చున్నప్పుడు మూలలోని అంధకారంలో బొమ్మ నిలబడి ఉంది. అది మెల్లగా ముందుకు వచ్చి చెవిలో గుసగుసలాడింది. నన్ను కాపాడలేవు, నువ్వు నాకే చెందుతావు. అనిల్ బొమ్మ మాటలు విన్న క్షణం గుండెలో గడ్డకట్టేలా అయింది. కాని భయాన్ని పక్కన పెట్టి యజ్ఞం కోసం సిద్ధమయ్యాడు. వృద్ధుడు ఇచ్చిన జాబితాలో పాత తామరాకులు, నల్ల పసుపు, గంగానది నీరు మరియు ఆత్మదీపం అనే అరుదైన దీపం ఉన్నాయి. 3 రోజుల పాటు ఈ వస్తువులు సేకరించటానికి అర్ధరాత్రి వరకు తిరిగాడు.
ప్రతి రాత్రి తన వెనుక ఎవరైనా నడుస్తున్నట్లు అనిపించేది. ఒకసారి అద్దంలో చూసుకున్నప్పుడు తన వెనుక చిన్న పిల్ల కళ్ళు మెరుస్తూ కనిపించాయి. కాని తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. యజ్ఞం చేసే రాత్రి వచ్చింది. అతను పాత బంగ్లాలో మధ్య హాల్లో మంట వెలిగించి వస్తువులన్నీ అమర్చాడు. వృద్ధుడు మంత్రాలు మొదలుపెట్టగానే గాలి బలంగా వీచింది. తలుపులు ఒక్కసారిగా మూసుకుపోయాయి. మెరుపు వెలుగులో బొమ్మ కనిపించింది. కాని ఈసారి అది చిన్నారి రూపంలో ఉంది. చేతిలో కత్తి, కళ్లలో కోపం. మళ్ళీ నన్ను బంధించబోతున్నావా అని గట్టిగా కేక వేసింది. హాలు మొత్తం నల్లటి పొగతో నిండింది. పొగలో నుంచి అనిల్ చుట్టూ వందల బొమ్మలు ప్రదర్శించాయి. వాటి కళ్ళు మెరుస్తూ ఒకేసారి కదలడం మొదలుపెట్టాయి. వృద్ధుడు గట్టిగా మంత్రం చదవసాగాడు. మంట ఒక్కసారిగా ఎరుపు నుంచి నీలంగా మారింది. బొమ్మ వెనక్కి తగ్గుతూ భయంతో అరిచింది. కాని ఆ అరిచే శబ్దం పల్లవి, పోలీసులు మరియు ఇంకా ఎంతమంది బాధితుల గొంతులు కలిసినట్టుగా ఉంది. మంట నీలంగా మారిన వెంటనే బొమ్మ చుట్టూ ఏర్పడిన నల్లటి పొగ తుఫానులా తిరుగుతూ గట్టిగా అరవసాగింది. వృద్ధుడు చివరి మంత్రాన్ని పలికేలోపే బొమ్మ ఒక్కసారిగా మంట వైపు దూసుకొచ్చింది. అనిల్ భయంతో వెనక్కి తగ్గాడు. కాని వృద్ధుడు అతనికి అరిచాడు. దీపం పట్టుకో. కాంతి ఆమె బంధనాన్ని తెంచుతుంది. అనిల్ ఆత్మదీపం నీ ఎత్తి బొమ్మ ముఖానికి ఎదురుగా పట్టాడు. దీపం కాంతి తగిలిన క్షణం బొమ్మ కళ్ళు తెల్లగా మారి లోపల నుండి ఒక చిన్నారి ఆత్మ బయటకు వచ్చింది. ఆ చిన్నారి ముఖం మొదట సాంత్వనగా కనిపించింది. కాని ఒక్క క్షణంలోనే ఆమె పెదవులపై వంకర నవ్వు వచ్చింది. నేను వెళ్ళిపోతానని అనుకున్నావా? ఇప్పుడు నేను స్వేచ్ఛలో ఉన్నాను. ఆ మాటలు ముగిసేలోపే బొమ్మ శరీరం మంటల్లో కరిగిపోయింది. కాని ఆ చిన్నారి ఆత్మ గాలిలో కలిసిపోకుండా నేరుగా అనిల్ వైపు దూసుకొచ్చింది. వృద్ధుడు ఏదో మంత్రం చదవడానికి ప్రయత్నించగా గాలి బలంగా వీచి మంట ఆరిపోయింది. చీకటి వ్యాపించింది. ఆ చీకటిలో అనిల్ కేకలు మాత్రమే వినిపించాయి. తర్వాత నిశ్శబ్దం. ఉదయం వచ్చినప్పుడు బంగ్లా హాల్లో ఒక కొత్త బొమ్మ కుర్చీలో కూర్చుంది. ఆ బొమ్మ ముఖం అనిల్ ముఖం. అనిల్ బొమ్మగా మారిన తర్వాత ఆ బంగ్లా మళ్లీ ఖాళీగా మారింది. కాని పల్లెటూరి పిల్లలు ఆ ఇంటి కిటికీ వద్ద ఎప్పుడూ ఎవరో వాళ్లను గమనిస్తున్నట్టు అనిపించేదని చెప్పడం మొదలుపెట్టారు. ఒకసారి రోహిత్ అనే యూట్యూబర్ ఆ బంగ్లా గురించి వీడియో తీయాలని నిర్ణయించాడు. పాత హాంటెడ్ హౌస్ ఛాలెంజ్ అంటూ లైవ్ స్ట్రీమ్ పెట్టి సాయంత్రం 7 గంటలకే లోపలికి వెళ్లిపోయాడు. ప్రేక్షకులు అతని కెమెరా ఫీడ్ చూస్తూ మొదట్లో ఏమీ జరగకపోవడంతో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాని అర్ధరాత్రి 12కి దగ్గరగా లైవ్ స్ట్రీంలో ఒక్కసారిగా వెనుక మూలలో కదిలే చిన్న నీడ కనిపించింది. కామెంట్స్ వరదల వచ్చాయి. అయ్యా, నీ వెనక ఎవరో ఉన్నారు. రోహిత్ వెనక్కి చూసేలోపే కెమెరా కదిలి నేలపై పడిపోయింది. ఫ్రేమ్లో కేవలం కుర్చీలో కూర్చున్న 2 బొమ్మలు మాత్రమే కనిపించాయి. ఒకటి పాత ఎర్రటి ఫ్రాక్ బొమ్మ, మరొకటి అనిల్ ముఖం ఉన్న బొమ్మ. తరువాతి క్షణంలో లైవ్ స్ట్రీమ్ ఆఫ్ అయింది. మరుసటి రోజు పోలీసులు వెళ్లి చూసేసరికి కుర్చీలో 3 బొమ్మలు ఉన్నాయి. మూడో బొమ్మ ముఖం రోహిత్ ముఖం. ఇంటి తలుపు బయట రక్తంతో రాసిన వాక్యం. ఆడటానికి ఇంకా ఎవరూ వస్తారా? రోహిత్ గల్లంతైన ఘటన తర్వాత ఆ బంగ్లా పేరు మరింత భయంకరమైంది. పోలీసులు కేసు మూసేయగా రోహిత్ కుటుంబం చివరి ప్రయత్నంగా తాంత్రికుడు రుద్రయ్యని సంప్రదించింది. రుద్రయ్యకు ఈ బొమ్మ శాపం గురించి చాలా ఏళ్లుగా తెలుసు. అతని గురువు కాలంలోనే అనిత ఆత్మను విముక్తి చేయడానికి ప్రయత్నం విఫలమైందట. రుద్రయ్య బంగ్లా బయట కూర్చొని కళ్ళు మూసుకుని మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. గాలి ఒక్కసారిగా బలంగా వీచి తలుపు తానే తెరుచుకుంది. లోపల హాల్లో వరుసగా 5 బొమ్మలు కుర్చీల్లో కూర్చున్నాయి. మొదట అనిత బొమ్మ, పక్కన పల్లవి, 3 పోలీసులు మరియు రోహిత్ ముఖం ఉన్న బొమ్మ. రుద్రయ్య హాల్లో మధ్యలో దీపం వెలిగించాడు. నీ ఆటలు చాలాయ్ అనిత.
ఈ రాత్రి నీ ఆత్మకు స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది అని గట్టిగా అన్నాడు. దీపం కాంతి బొమ్మలపై పడగానే అన్నీ ఒక్కసారిగా తల తిప్పి రుద్రయ్య వైపు చూశాయి. అనిత బొమ్మ పెదవులు కదిలాయి. గురువు ప్రయత్నం విఫలమైందే. శిష్యుడు ఏం చేయగలడు? తర్వాత ఆ 5 బొమ్మలు ఒక్కసారిగా నేలనుంచి లేచి గాల్లో తేలాయి. రుద్రయ్య మంత్రం మరింత బలంగా చదవసాగాడు. కాని బొమ్మల కళ్ళు రక్తంలా ఎర్రగా మెరుస్తూ నెమ్మదిగా అతని వైపు కదలడం మొదలుపెట్టాయి. రుద్రయ్య శ్వాస బరువుగా మారింది. బొమ్మల కళ్లలోని ఎర్ర వెలుగులు గదిని మొత్తం ఎరుపు పొగతో నింపేశాయి. అతను ఒక చిన్న వెండి పాత్రలో నల్ల నూనె పోసి అందులో అగ్ని దీపం వెలిగించాడు. ఓం భూతనాథ సమర్పయామి స్వాహ అని గట్టిగా మంత్రం జపించాడు. అకస్మాత్తుగా రోహిత్ ముఖం ఉన్న బొమ్మ గాల్లోంచి నేరుగా అతని గొంతు పట్టుకుని గట్టిగా పిసికింది. రుద్రయ్య చేతిలోని దీపం ఆగిపోవడానికి దగ్గరగా వచ్చింది. కాని వెంటనే అతను వెండి పాత్రలో ఒక ఎరుపు పువ్వు వేసి మళ్లీ మంత్రం ప్రారంభించాడు. దీపం జ్వాల ఒక్కసారిగా పొడవుగా ఎగిసిపడి బంగ్లా మొత్తాన్ని వెలిగించింది. ఆ కాంతిలో అనిత బొమ్మ అరుపువేసి నేలమీద పడిపోయింది. మిగతా 4 బొమ్మలు కూడా చెల్లాచెదురుగా పడిపోయి కదలకుండా పోయాయి. కాని రుద్రయ్య ముఖంలో ఆనందం రాకముందే హాల్లో ఒక మూలనుంచి మృదువైన నవ్వు వినిపించింది. నువ్వు అనుకున్నది ముగింపు కాదు. ఇది నా కొత్త ఆరంభం మాత్రమే. ఆ మూలనుంచి బయటకు వచ్చింది 6 అడుగుల ఎత్తులో పూర్తిగా మానవరూపంలో ఉన్న అనిత ఆత్మ. కళ్ళు నల్లగా, నోరు ఎరుపు రక్తంతో నిండినట్టుగా మెరిసింది. రుద్రయ్య చేతిలోని దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. గది చీకటిలో మునిగింది. చీకటిలో రుద్రయ్య శ్వాస వేగంగా మారింది. అనిత ఆత్మ అడుగులు నెమ్మదిగా ముందుకు కదిలాయి. ప్రతి అడుగు వేసినప్పుడు నేల కదిలినట్టుగా శబ్దం వినిపిస్తోంది. నువ్వు నన్ను ఆపలేవు రుద్రయ్య అని ఆత్మస్వరం గదంతా ప్రతిధ్వనించింది. నా ప్రతీకారం పూర్తయ్యే వరకు ఈ బొమ్మలు, ఈ ఇల్లు ఎవరూ సురక్షితం కాదు. రుద్రయ్య తన జేబులోంచి పురాతన రాగి గంట తీసి మంత్రం జపించాడు. ఓం చండికా పరమేశ్వరి, దుష్టాత్మను బంధించుము. గంట శబ్దం చీకటిలో విరబూసింది. ఆ శబ్దం విన్న వెంటనే బొమ్మలు ఒక్కొక్కటిగా లేచి రుద్రయ్య చుట్టూ వలయం కట్టాయి. వాటి కళ్ళు మళ్లీ ఎరుపుగా వెలిగాయి. అనిత ఆత్మ తన 2 చేతులు చాపి గాల్లోనుంచి నల్ల పొగ వదిలింది. ఆ పొగ రుద్రయ్య చుట్టూ తిరుగుతూ అతని శరీరాన్ని బిగుసుకుంటోంది. రుద్రయ్య శ్వాస తీసుకోవడం కష్టమైంది. అతను తన చివరి శక్తితో నేలపై త్రికోణ యంత్రం గీశాడు. మధ్యలో వెండి దీపం పెట్టి మళ్లీ గంట మోగించాడు. అకస్మాత్తుగా గదిలోని గాలి తుఫానులా గరిగిరా తిరిగి బొమ్మలు ఒక్కొక్కటిగా ఆ యంత్రంలో లాగబడ్డాయి. అనిత ఆత్మ కూడా లాగబడుతూ కేకలు వేసింది. నువ్వు గెలిచావని అనుకోకు. నేను తిరిగి వస్తా. ఒక పెద్ద వెలుగుతో అన్నీ నిశ్శబ్దమైపోయాయి. రుద్రయ్య నేలపై కూలిపోయి గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు. అయితే మూలగదిలో ఉన్న పగిలిన బొమ్మ కంటి లోపల చిన్న ఎరుపు వెలుగు ఇంకా మెలమెలలాడుతూనే ఉంది. రాత్రి 3 గంటల సమయం. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రుద్రయ్య ఇంకా మూర్ఛలోనే ఉన్నాడు. మూలగదిలో పడి ఉన్న పగిలిన బొమ్మ కంటిలోని ఎరుపు వెలుగు క్రమంగా పెరుగుతోంది. మెల్లగా ఆ వెలుగు బొమ్మ ముఖం నుంచి బయటకు వచ్చి పొగలా గాల్లో తేలింది. ఆ పొగ నుంచి అనిత ఆత్మస్వరం వినిపించింది. నా ఆత్మ బంధించినా నా శక్తిని ఎవరూ బంధించలేరు. ఆ పొగ గదిని విడిచి బయటకు జారుకుని పక్కింటి చిన్నారి కవిత గదిలోకి ప్రవేశించింది. కవిత నిద్రలో ఉండగానే పొగ ఆమె శరీరంలోకి ప్రవేశించింది. కవిత కళ్ళు తెరిచాయి. కళ్ళు పూర్తిగా ఎరుపు రంగులో మారాయి. ఆమె నెమ్మదిగా లేచి గది తలుపు తీయకుండా బయటకు నడవడం మొదలుపెట్టింది. ఇంతలో రుద్రయ్య మెలకువ వచ్చి ఏదో తప్పు జరిగిందని గమనించాడు. మూల గదికి వెళ్లి చూసేసరికి పగిలిన బొమ్మ కనిపించలేదు. కాని గోడపై చీకటిలో రక్తంతో రాసిన మాటలు ఉన్నాయి.
నేను తిరిగి వచ్చాను. రుద్రయ్య గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. ఇప్పుడు ఈ ఆత్మ ఇంకొకరిని ఆక్రమించింది అని అతనికి అర్థమైంది. అతను బలంగా మంత్రం జపించడం ప్రారంభించగానే ఇంటి అంతా బొమ్మల నవ్వుల శబ్దం మోగింది. కాని ఈసారి ఆ నవ్వు చాలా దగ్గరగా అతని వెనుక నుంచే వినిపించింది. రుద్రయ్య నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ నిలబడి ఉంది కవిత. కాని ఆమె ముఖం మీద భయంకరమైన చిరునవ్వు. రుద్రయ్య గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. కవిత తన చిన్న చిన్న చేతులతో బొమ్మలా నడుస్తూ అతని వైపు వస్తోంది. ఆమె పెదవుల దగ్గరనుంచి చిన్న పిల్లల గళం కాదు, పెద్దవారి ఘోరస్వరం వినిపిస్తోంది. నన్ను మళ్ళీ ఆ బొమ్మలో బంధిస్తావా? ఈసారి నేను నీ ఇంట్లోనే కాదు, నీ ఆత్మలోనూ నివసిస్తా అని కవిత చల్లగా అంది. రుద్రయ్య మంత్రం జపించబోతుండగానే కవిత ఒక్కసారిగా దూకి అతని గొంతు పట్టుకుంది. ఆమె చేతులు చిన్నవే అయినా శక్తి మాత్రం మనుషుల కంటే భయంకరంగా ఉంది. ఇంటి అన్ని తలుపులు, కిటికీలు ఒక్కసారిగా మూసుకుపోయాయి. లైట్లు ఆరిపోయి చీకటిలో వేల బొమ్మల కళ్ళు మెరుస్తున్నట్టుగా కనిపించాయి. నీకు తెలుసా రుద్రయ్య, నీ గత జన్మలో నువ్వే నన్ను చంపావు అని అనిత స్వరం వినిపించగానే రుద్రయ్యకి ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు మెరిపించాయి. ఆ జ్ఞాపకాలలో అతను ఒక గ్రామంలో ఆత్మలతో ఆడుకునే తాంత్రికుడు, అనిత అనే యువతిని మంత్రం కోసం బలి ఇచ్చిన వ్యక్తి, ఆమె చావు సమయంలో ఇచ్చిన శపథమే ఈ జన్మలో కూడా అతన్ని వెంటాడుతోంది. రుద్రయ్య కళ్ళు విస్తారంగా తెరచి, అయితే ఈసారి నేను నిన్ను శాంతింపజేస్తా అని అరిచి తన రక్తంతో మంత్ర చక్రం గీస్తాడా? కాని కవిత ముఖం ఒక్కసారిగా మెల్లగా బొమ్మ ముఖంలా మారడం మొదలవుతుంది. ఆమె కళ్ళునుంచి నల్ల పొగ బయటకు వస్తూ గది మొత్తం నింపుతోంది. ఆ నల్ల పొగలోంచి వినిపించింది, ఇక నుంచి నువ్వు కూడా ఈ బొమ్మలలో ఒకడివి. రుద్రయ్య ఊపిరి ఆడకపోతున్నట్టుగా అనిపించింది. ఆ నల్ల పొగలోకి అతని శరీరం మెల్లగా లీనమవుతోంది. చుట్టూ ఉన్న బొమ్మలు ఒక్కొక్కటిగా తల తిప్పి అతని వైపు చూస్తున్నాయి. నువ్వు మమ్మల్ని బంధించావు కదా, ఇప్పుడు నీ వంతు అని వాటి నోళ్ల నుండి చప్పుళ్ళు. రుద్రయ్య మంత్ర చక్రం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, కాని తన కాళ్లు మట్టిలో కూరుకుపోయినట్టుగా కదలడం లేదు. ఆ నల్ల పొగలోంచి ఒక పెద్ద బొమ్మ కళ్ళు ఎరుపు వెలుగుతో మెరుస్తూ బయటకు వచ్చింది. అది అనిత యొక్క అసలు రూపం. ఇప్పుడే నీ ఆత్మను బొమ్మలో బంధిస్తాను అని ఆమె గట్టిగా కేక వేసింది. రుద్రయ్య తాను చివరిసారి చేసే మంత్రం జపించాడు. అది అతని ప్రాణాలనే త్యాగం చేయాల్సిన మంత్రం. ఆ మంత్రం జపించగానే గదిలో ఉన్న అన్ని బొమ్మలు ఒక్కసారిగా కదలడం ఆపాయి. నల్ల పొగ చీలిపోయి కవిత మూర్ఛపడి నేలపై పడింది. కాని రుద్రయ్య మాత్రం అక్కడ లేదు. అతని శరీరం కనిపించలేదు. నేలపై ఒక చిన్న బొమ్మ మాత్రమే ఉంది. ఆ బొమ్మ కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. వాటిలో రుద్రయ్య స్వరం, ఇది నా శిక్ష. కవిత మెల్లగా లేచి ఆ బొమ్మని తీసుకుని ఇంటి మూలలో ఉంచింది. కాని ప్రతి రాత్రి ఆ బొమ్మ పెదవులు కదులుతూనే ఉంటాయి. కవిత ఆ బొమ్మని ఇంటి మూలలో ఉంచి ఇక అంతా అయిపోయింది అనుకుంది. కాని మూడో రాత్రి అర్ధరాత్రి సమయంలో ఒక చప్పుడు విన్నది. చిన్న చిన్న అడుగుల శబ్దం. మెల్లగా గదిలో తిరుగుతూ ఆమె లేచి చూసేలోపు బొమ్మ మూలలో లేదు. చీకటిలో బరువైన నిశ్శబ్దం. ఆమె మంచం పక్కన ఎవరో నిలబడి ఉన్నట్టుగా అనిపించింది. దీపం వేసి చూడగానే మీ రుద్రయ్య బొమ్మ కళ్ళు ఎర్రగా వెలుగుతూనే ఉన్నాయి. నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు? నేను ఇంకా పని పూర్తి చేయలేదు అని ఆ బొమ్మ స్వరం. కవిత భయంతో వెనక్కి తగ్గింది. కాని బొమ్మ తన చిన్న చిన్న చేతులతో మంచంపై ఎక్కింది. ఆమె ముఖం దగ్గరికి వచ్చి మెల్లగా చెవిలో చెప్పింది, నా శత్రువులందరినీ నేను ఇంకా ఈ లోకల్లోనే వెతుకుతున్నాను. నువ్వు కూడా వారిలో ఒకరిగా మారుతావు.
ఆ మాటలు వినగానే గదిలోని మిగతా పాత బొమ్మలు ఒక్కొక్కటిగా కదలడం మొదలుపెట్టాయి. అవి అన్నీ ఒక వలయంలా కవిత చుట్టూ చేరాయి. చివరిసారిగా కవిత కేక వేసింది. ఆ తరువాత ఇంట్లో ఎప్పుడూ ఆమె కనిపించలేదు. కాని పొరుగు వాళ్లు చెబుతున్నారు. ఆ ఇంటి కిటికీ దగ్గర రాత్రివేళ ఇప్పుడు 2 బొమ్మలు కూర్చుని ఉన్నాయని. ఒకటి రుద్రయ్యది. మరొకటి కవితది. కవిత కనిపించకుండా పోయిన కొన్ని రోజులకు ఆ ఇంటి దగ్గరగా ఎవరు వెళ్లినా పల్చని నవ్వు వినిపించేది. మొదట ప్రజలు అది గాలి శబ్దమని అనుకున్నారు. కాని రాత్రి 12 గంటలకు దగ్గరగా ఆ నవ్వు చిన్నపిల్లల కేరింతలు లాగా మారేది. ఒక రాత్రి పంచాయతీ కార్యదర్శి రాములు ఆ ఇంటి ముందు సైకిల్ మీద వెళ్తూ ఆగిపోయాడు. కిటికీ వెనుక 2 బొమ్మలు, రుద్రయ్య, కవిత, అదే ఎర్ర కళ్లతో అతన్ని గమనిస్తున్నాయి. అతను భయంతో వెనక్కి తిరగబోయేలోపే బొమ్మలు ఒక్కసారిగా కిటికీ బయటికి దూకాయి. రాములు కేక వేస్తూ సైకిల్ తొక్కాడు. కాని సైకిల్ వెనుక చక్రం దగ్గర ఒక చిన్న చేయి తాకింది. నీ సమయం వచ్చింది అని ఒక పలుచటి స్వరం. రాములు తరువాత ఎక్కడా కనిపించలేదు. అప్పటినుంచి ఆ బొమ్మలు ఒక్కో రాత్రి గ్రామం బయటికి వచ్చి ఎవరు రాత్రి ఒంటరిగా కనబడితే వారిని వెంటాడుతున్నాయి. ప్రతి మాయమైన మనిషి తరువాత బొమ్మల సంఖ్య ఒక్కొక్కటిగా పెరుగుతుంది. ఇప్పుడు కిటికీ దగ్గర 2 కాదు, 6 బొమ్మలు కూర్చున్నాయి. అవి అన్నీ ఎర్ర కళ్లతో, ఒకే నవ్వుతో మరో కొత్త వేట కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ బొమ్మల శాపం ఆరంభం 50 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ గ్రామంలో చంద్రమణి అనే ఒక ఆటబొమ్మల తయారీదారు ఉండేవాడు. అతని చేతిలో తయారైన బొమ్మలు చాలా అందంగా, జీవంలా ఉండేవి. కాని అతని మనసు మాత్రం చీకటితో నిండిపోయింది. ఎందుకంటే అతని ఏకైక కూతురు సరోజ చిన్న వయసులోనే మరణించింది. ఆమెను తిరిగి తెచ్చేందుకు అతను బ్లోక్ మాజిక్ వైపు తిరిగాడు. ఒక రాత్రి సరోజ ఫోటో ముందు మంత్రాలు చదువుతూ చెక్కతో ఒక బొమ్మ చెక్కాడు. ఆ బొమ్మలో తన కూతురి ఆత్మను బంధించేందుకు రక్త పూజ చేశాడు. మంత్రం సగం దాకా సరిగ్గా జరిగిందిగాని మధ్యలో గ్రామంలో గాలి తుఫాను వచ్చి దీపం ఆరిపోయింది. అంతే. సరోజ ఆత్మ పూర్తిగా బొమ్మలో బంధం కాకుండా పగతో నిండిన ఆత్మగా మారిపోయింది. ఆమె మొదట చంద్రమణినే చంపింది. తరువాత ఆ బొమ్మను కొనే ప్రతి ఒక్కొక్కరిని బలి తీసుకుంది. కాలక్రమంలో ఆ బలి తీసుకున్నవారి ఆత్మలు కూడా కొత్త బొమ్మలుగా మారి సరోజతో కలిశాయి. ఇప్పుడు ఆ 6 బొమ్మలలో ఒకటి మాత్రమే సరోజది. మిగతావన్నీ బాధితులవి. కాని 7వ బొమ్మ కోసం ఇంకా వెతుకుతోంది. పల్లవికి నిద్ర రావడం మానేసింది. ఇంట్లో ప్రతి మూలన ఆ బొమ్మల కళ్ళు తనను గమనిస్తున్నాయనే భావన కలిగేది. ఒకరోజు రాత్రి గడియారం 12 కొట్టగానే బొమ్మలు అన్నీ హాలులో వరుసగా కూర్చున్నాయి. మధ్యలో సరోజ బొమ్మ, ముఖంలో చల్లని నవ్వు. సరోజ బొమ్మ నెమ్మదిగా మాట్లాడింది. 7వ బొమ్మ కావాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావు పల్లవి? పల్లవి వణుకుతూ అడిగింది. ఎందుకు నేను? సరోజ బొమ్మ కన్నులు ఎర్రగా మారాయి. నువ్వు భయంతో బతికే వ్యక్తివి. భయమే ఆత్మను బలహీనంగా చేస్తుంది. అప్పుడు నేను నిన్ను శాశ్వతంగా బొమ్మలో బంధించగలను. ఆ మాటలు ముగియకముందే మిగతా 6 బొమ్మలు ఒక్కసారిగా కదిలి పల్లవి వైపు నడవడం మొదలుపెట్టాయి. వాటిలో ప్రతి ఒక్కటి కత్తులు, సూదులు, తాళ్లు పట్టుకుని ఉన్నాయి. పల్లవి వెనక్కి తగ్గుతూ తలుపు వైపు పరుగెత్తింది. కాని తలుపు మూసుకుపోయింది. గదిలోని గాలి చల్లగా మారింది. గోడలపై నీడలు కదులుతున్నాయి. మధ్యలో సరోజ బొమ్మ చెయ్యి పైకెత్తి, ఇప్పటి నుండి నువ్వు 7వది అని గర్జించింది. పల్లవి గుండె బలంగా కొట్టుకుంటోంది. ఆ బొమ్మల కళ్ళు కత్తిలా పొడుస్తున్నాయి. గోడలపై కదిలే నీడలు ఒక దారిలా చుట్టుముట్టాయి. ఒక పాత శబ్దం వినిపించింది. పల్లవి, భయపడకు. ఆ బొమ్మల కళ్లలో నేరుగా చూడు. ఆ స్వరం తన అమ్మమ్మ స్వరంలా అనిపించింది.
పల్లవి లోపల ధైర్యం కూడగట్టుకుని సరోజ బొమ్మ కళ్లలో నేరుగా చూసింది. సరోజ బొమ్మ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఇది ఎలా సాధ్యం? నువ్వు నన్ను భయపడటం లేదు? పల్లవి ఊపిరి పీలుస్తూ చెప్పింది. భయమే నీ బలమైతే ధైర్యమే నా ఆయుధం. అప్పుడే గదిలోని గాలి తుపానులా తిరుగుతూ మిగతా 6 బొమ్మలు కింద పడిపోయాయి. వాటి తలలు పగిలి లోపల నల్ల పొగలాగా ఆత్మలు బయటకు వచ్చాయి. సరోజ బొమ్మ ఒక్కసారిగా రోదిస్తూ నేలపై పడిపోయింది. ఆమె రూపం కరిగిపోతూ ఒక చిన్న పసిపాప ఆత్మ బయటకు వచ్చింది. ఆ ఆత్మ కన్నీళ్లు కారుస్తూ చెప్పింది, నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను స్వేచ్ఛ. గది మళ్లీ మామూలైంది. కాని పల్లవి గమనించింది, ఆ బొమ్మలలో ఒకటి మాత్రం మాయమవ్వలేదు. అది మెల్లగా తల తిప్పి చిరునవ్వు చిందించింది. గదిలోని మిగిలిన బొమ్మ పాత పసుపు రంగు జుట్టు, గాజు కళ్ళు. అది నేలపై కూర్చుని కళ్లలో ఒక విచిత్రమైన కాంతి మెరుస్తోంది. పల్లవి జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళింది. ఆ బొమ్మ పెదవులు మెల్లగా కదిలాయి. పల్లవి, నువ్వు వారిని రక్షించావు. కాని నన్ను రక్షించలేవు. పల్లవి ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఎందుకు? నువ్వెవరు? అని అడిగింది. బొమ్మ స్వరం మెల్లగా గదంతా మారుమ్రోగింది. నేను బొమ్మ కాదు. నేను వారందరికీ శాపం ఇచ్చినవాణ్ణి. ఈ గదిలోని నిజమైన యజమాని. గోడలు క్రమంగా నల్లగా మారాయి. ఫర్నిచర్ అన్నీ కదలడం మొదలైంది. గాలి చల్లగా, భారంగా మారింది. పల్లవి చేతిలోని చిన్న అద్దం గుర్తుకు వచ్చింది. ఆమె అమ్మమ్మ ఇచ్చినదే. అద్దంలోకి ఆ బొమ్మని చూపగానే బొమ్మ రూపం ఒక్కసారిగా మారిపోయింది. అది ఒక పొడవాటి నల్ల గౌను ధరించిన స్త్రీ ఆత్మగా మారింది. ఆ ఆత్మ కళ్లలో అగ్నిలా కోపం. నన్ను బంధించగలవని అనుకుంటున్నావా? అని కేకేసింది. పల్లవి అద్దాన్ని గట్టిగా పట్టుకుని, నేను నిన్ను బంధించను, అంత మొందిస్తాను అని అరిచింది. ఆ గదిలో గాలి గర్జిస్తున్నట్లుంది. బొమ్మ రూపం మాయమై పూర్తిగా ఆ ఆత్మ శరీరం మాత్రమే కనబడుతోంది. ఆమె జుట్టు గాలిలో ఎగురుతోంది. ముఖం కోపంతో వంకర తిరిగింది. పల్లవి చేతిలో అద్దం ఇంకా మెరుస్తూనే ఉంది. ఆ అద్దంలో ఆ ఆత్మ ముఖం ప్రతిబింబం పడగానే అది నెమ్మదిగా పొగలా ఆవిరైపోతూ కేకలు వేస్తోంది. ఆపు! నేను ఇక్కడి యజమాని. నేను లేకపోతే ఈ ఇల్లు కూలిపోతుంది. పల్లవి ఒక్క క్షణం వెనుకాడింది. కూలిపోతే కూలిపోవాలి, కాని నీ దుష్టం ఇక ముగియాలి అని కేక వేసింది. ఆమె అద్దాన్ని గట్టిగా పట్టుకుని మధ్యలో ఉన్న వెండి మంత్ర చిహ్నాన్ని ఆ ఆత్మవైపు చూపింది. ఆ చిహ్నం నుంచి వెలువడిన కాంతి ఆ ఆత్మను పూర్తిగా మింగేసింది. గది ఒక్కసారిగా కదిలి గోడలమీద చీలికలు వచ్చాయి. బొమ్మ ముక్కలై నేలపై పడిపోయింది. బయట భారీ వర్షం మొదలైంది. పల్లవి ఊపిరి పీల్చుకుంది. ఇల్లు మాత్రం నిశ్శబ్దంగా మారింది. కాని ఒక మూల నుంచి చిన్నపాటి నవ్వు వినిపించింది. ఆమె వెనక్కి తిరిగేలోపే గోడలోని పాత అద్దంలో ఆ ఆత్మ కళ్ళు తిరిగి మెరిశాయి. పల్లవి చెవుల్లో ఆ నవ్వు ఇంకా మార్మోగుతూనే ఉంది. ఆమె చూపు ఆ పాత గోడ అద్దం మీద నిలిచిపోయింది. అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి 2 ఎర్రటి కళ్ళు, నెమ్మదిగా దగ్గరికి వస్తున్నట్లుగా. నువ్వు నన్ను జయించావనుకుంటున్నావా? ఇది నా ఇల్లు. నా ఆత్మ ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది అని ఆ ఆత్మ గంభీర స్వరంలో అద్దం లోపల నుంచి మాట్లాడింది. అద్దం ఉపరితలం కదలడం మొదలైంది. అది నీటిలా తడబడుతూ పల్లవి వైపు చాచినట్లు అనిపించింది. ఆమె వెనక్కి వెళ్లబోయింది కాని నేలనుంచి వచ్చిన చల్లటి గాలి ఆమె కాళ్లను బిగించి పట్టేసింది. నువ్వు వెళ్లలేవు పల్లవి. నువ్వే ఇప్పుడు నా బొమ్మ అవుతావు అని ఆ ఆత్మ గట్టిగా అరిచింది. ఒక్కసారిగా అద్దం లోపల నుంచి 2 ఎముకల చేతులు బయటకు వచ్చి పల్లవి మెడ చుట్టూ చుట్టుకున్నాయి. ఆమె శ్వాస ఆగిపోతున్నంత భయం పట్టుకుంది. కాని ఆమె జ్ఞాపకానికి వచ్చింది,
తన దుప్పటిలో కుట్టిన రక్షమంత్రం. వేగంగా దానిని తీసి అద్దం వైపు విసిరింది. వెంటనే ఆ అద్దం పగిలిపోగా లోపల నుంచి నల్ల పొగలా ఆ ఆత్మ బయటకు వచ్చి కేకలు వేస్తూ గాల్లో కలిసిపోయింది. ఇల్లు మరోసారి నిశ్శబ్దమైంది. కాని నేలపై ఉన్న బొమ్మ ముక్కల్లో ఒక్క కన్ను ఇంకా నెమ్మదిగా కదులుతోంది. అద్దం పగిలిపోయినా పల్లవి మనసులో ఒక అనుమానం మాత్రం వదలలేదు. ఆ కన్ను ఇంకా కదులుతోంది అంటే ఆత్మ పూర్తిగా వెళ్ళిపోలేదేమో అని. ఆమె బొమ్మ ముక్కల దగ్గరికి జాగ్రత్తగా వెళ్ళింది. ఒక కన్ను మాత్రం ఏదో చిన్న కాంతిని వెదజల్లుతున్నట్లు కనిపించింది. ఆ కాంతి గోడలమీద నల్లని నీడలా పాకసాగింది. అప్పుడే బొమ్మ ముక్కల నుంచి ఒక పసిపిల్ల నవ్వు వినిపించింది. ఆ నవ్వు నెమ్మదిగా భయంకరమైన గట్టిగొంతు కేకలా మారింది. నువ్వు నన్ను అద్దం నుంచి తరిమావు. కాని ఈ కన్ను నాకు కొత్త మార్గం అని ఆ స్వరం గంభీరంగా పలికింది. పల్లవి కళ్ల ముందు బొమ్మ ముక్కలు ఒక్కొక్కటిగా గాల్లో తేలుతూ మళ్లీ కలవడం మొదలయ్యాయి. ఒక కొత్త బొమ్మ రూపం ఏర్పడింది. ఈసారి అది ఇంకా భయంకరంగా, పొడవాటి గోల్డు, ఎర్రని పెదవులు, గాజు కళ్లతో. అది నెమ్మదిగా నడుస్తూ పల్లవిని చుట్టుముట్టింది. ఇంటి గోడలు తడబడుతూ కూలిపోతున్నట్లు శబ్దం వచ్చింది. కిటికీలు స్వయంగా మూసుకుపోయి తాళాలు బిగుసుకున్నాయి. పల్లవి హృదయం గట్టిగా కొట్టుకుంటోంది. తనకు ఒక్కటే ఆలోచన, ఇక్కడి నుంచి బతికి బయటపడాలంటే ఈ బొమ్మలో ఉన్న కన్ను శక్తిని నాశనం చేయాలి. ఆమె తక్షణమే కిచెన్ వైపు పరుగెత్తింది. బొమ్మ కూడా వెనకాల నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తోంది. ఆ గాజు కళ్ళు చీకట్లో ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. పల్లవి కిచెన్లోకి పరుగెత్తి డ్రాయర్ తెరిచి ఒక ఇనుప కర్ర తీసుకుంది. ఆమె లక్ష్యం స్పష్టంగా ఉంది. బొమ్మలోని కన్ను పూర్తిగా చిదిమేయాలి. కాని వెనకనుంచి వచ్చిన చల్లని గాలి ఆమె గుండెల్లో గుచ్చినట్టయింది. బొమ్మ ఇప్పటికే తలుపు దగ్గర నిలబడి ఉంది. దాని పొడవాటి గోళ్లు నేలమీద రాసుకుంటూ భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. నువ్వు నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు పల్లవి? నువ్వే నన్ను కొనుక్కున్నావు కదా. ఇప్పుడు నువ్వే నాకెప్పటికీ యజమాని అవ్వాలి అని అది నిదానంగా కాని లోతైన స్వరంలో చెప్పింది. పల్లవి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కర్రను బలంగా ఊపింది. కాని కర్ర గాల్లో ఆగిపోయింది. ఆమె చేతులు ఏదో అదృశ్య శక్తి పట్టేసినట్టయి కదల్లేకపోయాయి. ఆ కన్ను ఒక్కసారిగా ఎర్రగా వెలిగింది. ఆ కాంతి పల్లవి కళ్లలోకి దూసుకెళ్లి ఆమెకు చుట్టూ ఉన్న గది కనపడకుండా చేసింది. ఇప్పుడు ఆమె చీకటి లోపలే ఉంది. కాని దూరంలో అనేక బొమ్మల గాజు కళ్ళు వరుసగా మెరవడం మొదలయ్యాయి. పల్లవి గ్రహించింది, ఈ ఒక్క బొమ్మ కాదు, వీటన్నింటినీ నియంత్రిస్తున్న శక్తి ఇంకేదో ఉంది. ఆమె కళ్లలో భయం పెరిగింది. కాని హఠాత్తుగా ఒక చిన్న తలుపు ఆ చీకటిలో మెరుస్తూ కనబడింది. అది ఓ వెలుగువైపు తీసుకెళ్తున్నట్లుగా ఉంది. పల్లవి ఆ వెలుగువైపు ఉన్న తలుపు వైపు పరుగెత్తడం ప్రారంభించింది. ఆమె అడుగుల శబ్దం చీకటిలో ప్రతిధ్వనిస్తూ ఉంది. కాని వెనుకనుంచి అసహ్యమైన గుసగుసలు వినిపించాయి. పోకు, ఆ వెలుగులోకి వెళ్ళకు, అక్కడినుంచి ఎవరూ తిరిగి రాలేదు. పల్లవి ఒక్కసారిగా వెనక్కి చూసింది. బొమ్మల గుంపు వరుసగా నిలబడి ఒకేసారి తలలు ఎడమ కుడి ఊపుతూ ఉంది. వాటి గాజు కళ్లలో ఎరుపు కాంతి క్రమంగా పెరిగి గదంతా రక్తవర్ణంలో ముంచెత్తింది. ఆమె గుండెల్లో భయం పెరిగినా ఆ వెలుగే తన రక్ష అని నమ్మి ముందుకు పరిగెత్తింది. చివరికి తలుపు దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ తలుపు పక్కన ఒక పాత, పగిలిన అద్దం కనిపించింది. అద్దంలో ఆమె ప్రతిబింబం. పల్లవి కాదు, అది బొమ్మ రూపం. అదే దుస్తులు, అదే ముఖం, కానీ గాజుకళ్ళు, చెక్క ముఖం. ఆ ప్రతిబింబం నోరు తెరిచి నిదానంగా అంది, నువ్వు రక్ష కావాలంటే నా స్థానంలో నువ్వు రావాలి. పల్లవి వెనక్కి తగ్గడానికి ప్రయత్నించగానే తలుపు గట్టిగా మూసుకుంది. ఇప్పుడు ఆమెకు మిగిలింది ఆ అద్దం మరియు దాని లోపల కనిపిస్తున్న బొమ్మ రూపం మాత్రమే. పల్లవి భయంతో ఆ అద్దాన్ని గట్టిగా చూస్తోంది.
ఆ ప్రతిబింబం బొమ్మ రూపం చిరునవ్వు చిందించింది. ఆ చిరునవ్వు లోపల ఓ క్రూరమైన తాపత్రయం ఉంది. నువ్వు తప్పించుకోలేవు అని ఆ ప్రతిబింబం గుసగుసలాడింది. అంతేకాదు, అద్దం గాజు అలికిడి చేస్తూ నీటిలా మారింది. ఆ గాజు లోపల నుంచి 2 చెక్క చేతులు పొడుచుకొచ్చి పల్లవిని లాగడం మొదలుపెట్టాయి. పల్లవి కేకలు వేసి అద్దం అంచులను పట్టుకుని బయటికి రావడానికి ప్రయత్నించింది. కాని ఆ చేతుల బలం భయంకరంగా ఉంది. ఒక్క క్షణంలోనే ఆమె ముఖం గాజులోకి సగం మునిగిపోయింది. ఆమెకు లోపల మరో ప్రపంచం కనిపించింది. చీకటి గదులు, వేల బొమ్మలు, ప్రతి ఒక్కటి మానవ కళ్లతో స్టెరింగ్ చేస్తూ. ఆ బొమ్మలు అన్నీ గుసగుసలాడుతున్నాయి. మేము కూడా మనుషులమే. నువ్వు కూడా మాతో చేరాలి. పల్లవి చివరి శక్తిని ఉపయోగించి తన మెడలో ఉన్న తాలిస్మాన్ను పట్టుకుంది. ఆమె అమ్మమ్మ ఇచ్చిన ఆ తాలిస్మాన్ భయాన్ని దూరం చేస్తుందని చెప్పింది. పల్లవి దాన్ని అద్దం గాజుపై గట్టిగా కొట్టింది. ఒక మినుగురు వెలుగు పెల్లుబికింది. గాజు పగిలి ఆ చేతులు వెనక్కి వెళ్ళిపోయాయి. కాని ఆ పగిలిన ముక్కల మధ్య పల్లవి ఒక బొమ్మ తల తన వైపు రాలిపడటం చూసింది. ఆ తల నోరు తెరిచి నిదానంగా అంది. ఇది కేవలం ప్రారంభం. పల్లవి గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ఆ పగిలిన బొమ్మ తల నేలపై తిరుగుతూ ఆగిపోయి మళ్లీ కళ్ళు తెరిచింది. ఆ కళ్లలో రక్తంలాంటి ఎరుపు మెరుపు. పల్లవి భయంతో వెనక్కి తగ్గింది. అయితే ఆ బొమ్మ తల ఒక్కసారిగా గాల్లో ఎగిరి తలుపు దగ్గరపడి తలుపు మూసివేసింది. ఇప్పుడు ఆమె పూర్తిగా లోపల చిక్కుకుంది. గదిలో చల్లని గాలి వీస్తోంది. గోడలపై ఉన్న ఫోటోలు ఒక్కొక్కటిగా కిందపడుతూ వాటిలోని ముఖాలు మాయమవుతున్నాయి. అది చూసి పల్లవి షాక్కి గురైంది. ఆ ముఖాల స్థానంలో బొమ్మ ముఖాలు కనిపిస్తున్నాయి. గదిలో చివరగా ఉన్న చెక్క అల్మిరా స్వయంగా తెరుచుకుంది. అందులో ఒక పెద్ద పాత బొమ్మ కూర్చుంది. మిగతా బొమ్మలన్నీ దానివైపు వంగి నమస్కరిస్తున్నాయి. అది బొమ్మల రాణి. రాణి నిదానంగా లేచి పల్లవిని చూసి అంది, నీ ఆత్మ నాది. నువ్వు ఈ గదిలో ఎప్పటికీ ఉంటావు. పల్లవి వెనక్కి తగ్గుతూ తన తాలిస్మాన్ను మళ్లీ పట్టుకుంది. కాని ఈసారి అది వెలుగులేదు. అమ్మమ్మ ఇచ్చిన రక్షణ శక్తి పోయినట్టు అనిపించింది. అదే సమయంలో గదిలో ఒక మూల నుంచి పాత రాగి గంట మోగింది. ఆ శబ్దం విన్న వెంటనే బొమ్మలన్నీ ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. పల్లవి తల తిప్పి చూసింది. తలుపు బయట ఎవరో నీడలా నిలబడి ఉంది. తలుపు బయట నిలబడ్డ నీడ లోపలికి అడుగుపెట్టింది. చీకట్లోనూ ఆ ఆకారం చాలా ఎత్తుగా కనిపిస్తోంది. ముఖం స్పష్టంగా కనబడకపోయినా చేతిలో ఒక పెద్ద పాత తామరపువ్వు ఆకారపు దీపం ఉంది. ఆ దీపం వెలుగుతానే గదిలోని బొమ్మలు కేకలు వేస్తున్నట్టు కదలడం మొదలుపెట్టాయి. బొమ్మల రాణి వెనక్కి తగ్గుతూ గట్టిగా గర్జించింది. నువ్వు ఇక్కడికి రాకూడదు. ఆ నీడ స్వరంలో గంభీరత ఉంది. ఇది నా ఇల్లు. నా ఆత్మను ఇక్కడ బంధించావు. ఇప్పుడు దానిని తీసుకెళ్తాను. పల్లవి ఆశ్చర్యంతో చూసింది. ఆ వ్యక్తి ముఖం వెలుగులోకి రాగానే ఆమె కళ్ళు విప్పారించింది. అది అమ్మమ్మ. కాని ఈ అమ్మమ్మ పల్లవి చూసినది కాదు. చర్మం వెలిసిపోయి కళ్లలో ఎరుపు వెలుగుతో ఒక ఆత్మ రూపంలో ఉంది. అమ్మమ్మ దీపాన్ని గాల్లోకి ఎత్తగా గదిలోని గాలి తుపానులా గిరగిరా తిరుగుతూ మొదలైంది. బొమ్మల రాణి అరుస్తూ తన సైన్యాన్ని పల్లవిపై దాడి చేయమని ఆదేశించింది. అయితే అమ్మమ్మ తన దీపం నుంచి ఒక బంగారు కాంతి తీగను బొమ్మల రాణిపై విసిరింది. ఆ కాంతి తగిలిన వెంటనే రాణి కేకలు వేస్తూ కరుగుతూ మొదలైంది. పల్లవి భయంతో కళ్ళు మూసేసింది. మళ్లీ తెరిచేసరికి గది పూర్తిగా ఖాళీ అయిపోయింది. బొమ్మలన్నీ మాయమైపోయాయి. కాని అమ్మమ్మ మాత్రం ఇంకా ఆత్మరూపంలోనే ఉంది. ఆమె పల్లవిని చూసి నిదానంగా అంది, ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు. కాని ఈ బంధం ఇంకా పూర్తిగా తెగలేదు. పల్లవి గుండె బలంగా కొట్టుకుంటోంది.
అమ్మమ్మ ఆత్మ ఆ మాట చెప్పగానే గదిలోని గోడలపై విచిత్రమైన గుర్తులు వెలుగులు విరజిమ్మాయి. ఆ గుర్తులు ఒక వలయంలా ఏర్పడి పల్లవి చుట్టూ మూసుకుపోయాయి. పల్లవి భయంతో అడిగింది, అమ్మమ్మ, ఈ బంధం అంటే ఏమిటి? అమ్మమ్మ స్వరం గంభీరంగా మారింది. ఇది అష్టముద్ర వలయం. బొమ్మల రాణి తన ప్రాణం మిగతా భాగాన్ని నీలో దాచింది. అది విడిచిపెట్టకపోతే రాణి తిరిగి వస్తుంది. పల్లవి షాక్ అయ్యింది. అంటే నా శరీరంలో రాణి ప్రాణం ఉందా? అమ్మమ్మ తల ఊపింది. అవును. ఆ ప్రాణాన్ని బయటకు లాగడానికి నువ్వు ఆ వలయంని పూర్తిగా దహించాలి. కాని ఆ పని సులభం కాదు. ఎందుకంటే ఈ వలయం నిన్ను రక్షిస్తున్నట్టే నిన్ను బంధిస్తుంది కూడా. అప్పుడే గదిలో చల్లని గాలి వీచింది. పల్లవికి వెనుకన ఎవరో ఊపిరి తీసినట్టుగా అనిపించింది. ఆమె తిరిగి చూసింది. గోడపై ఒక బొమ్మ యొక్క నీడ కదులుతోంది. అమ్మమ్మ హెచ్చరించింది. అది రాణి మిగతా రూపం. నీలోకి పూర్తిగా మిళితమయ్యే ప్రయత్నం చేస్తోంది. పల్లవి వలయం మధ్యలో నిలబడి గాలి ఆగిపోవడాన్ని అనుభవించింది. గుండె దడపడటం మరింత పెరిగింది. గోడల గుర్తులు ఒక్కొక్కటిగా ఎరుపు రంగులోకి మారుతున్నాయి. అమ్మమ్మ దీపాన్ని పైకెత్తి అంది, పల్లవి, నీ భయం ఈ వలయానికి ఆహారం. భయపడకపోతేనే రాణిని బయటకు నెట్టగలవు. కాని పల్లవి కళ్లముందు రాణి ముఖం ప్రత్యక్షమై చిరునవ్వు చిందించింది. ఆ నవ్వు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించగా పల్లవికి శరీరం చల్లబడింది. అమ్మమ్మ ఆత్మ మాటలు విన్నాక పల్లవి గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. అమ్మమ్మ, ఆ బంధం అంటే ఏమిటి అని అడగబోతుంటే ఆత్మరూపం క్రమంగా వెలిసిపోవడం మొదలైంది. అమ్మమ్మ చివరి మాటలు గాలిలో కలిశాయి. బొమ్మల శాపం. రక్తం ఇంకా చెల్లించాలి. గది ఒక్కసారిగా చీకటిలో మునిగింది. కిటికీ బయట నుండి ఒక చిన్న పిల్లల నవ్వు వినిపించింది. మంచి మధురమైన నవ్వు, కాని విన్న కొద్దిసేపటికి అది భయంకరమైన కేకలా మారింది. పల్లవి కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది. మంచులోనూ అర్ధరాత్రి చీకట్లోనూ ఒక చిన్న పాప బొమ్మతో ఆడుకుంటూ నిలబడి ఉంది. ఆ పాప కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. పల్లవి భయంతో వెనక్కి అడుగు వేసింది. కాని ఆ చిన్న పాప ఒక్కసారిగా కిటికీకి అద్దమై, నువ్వే? తర్వాతది అని నోరు విప్పింది. కిటికీ గాజు బీటలు వేసి పగిలిపోయింది. చలిగాలి లోపలికి అరకలేస్తూ వచ్చింది. ఆ గాలిలో బొమ్మల చిన్న చిన్న కంఠాలు మెల్లగా పల్లవిని చుట్టుముట్టాయి. పల్లవి గ్రహించింది, అమ్మమ్మ గెలిచినా శాపం ఇంకా ఇక్కడే ఉందని. మరి ఆ బంధం? ఆమెకే వచ్చేసింది. పల్లవి గుండె గట్టిగా కొట్టుకుంటోంది. కిటికీ పగిలిన తర్వాత వచ్చిన చలిగాలి, గదిలోని ప్రతి మూలలో బొమ్మల కంఠాలు ఇంకా వినిపిస్తున్నాయి. ఆమె ఎవరు అని పల్లవి అరిచింది. అప్పుడే మూలన ఒక బొమ్మ కదిలింది. ఆ బొమ్మ మెడ ఒక్కసారిగా తిరిగి నల్లని కళ్లతో పల్లవిని గట్టిగా చూసింది. ఆ బొమ్మ పెదవులు కదిలాయి. నేనే ఆ పాప. నువ్వు ఇంకా గుర్తు పెట్టుకోలేదా? పల్లవి తల తిప్పింది. ఆ వాక్యం వినగానే ఆమెకు పాత జ్ఞాపకాలు మెదిలాయి. తన చిన్ననాటి ఊరి పాత బావి, అందులో పడిపోయిన తన తోబుట్టువులా కనిపించే పాప. అందుకు కారణం అయిన పల్లవి చేసిన చిన్న తప్పు ఆమె శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. అది సాధారణ ఆత్మ కాదు, ఆ పల్లవితో రక్తబంధం ఉన్న ఆత్మ. గదిలోని అన్ని బొమ్మలు ఒక్కసారిగా నేలమీద పడిపోయి తమ చేతులు, కాళ్లు గట్టిగా కదిలించుకుంటూ పల్లవి వైపు నడవడం మొదలుపెట్టాయి. నీ రక్తమే శాపం విరిచే తాళం, ఆ పాప స్వరం గట్టిగా వినిపించింది. అంటే శాపం తొలగాలంటే పల్లవి ప్రాణం పోవాలి. గోడ గడియారం అర్ధరాత్రి 12 మోగింది. ప్రతి మోగుడుతో బొమ్మల అడుగులు దగ్గరవుతున్నాయి. పల్లవి తలుపు వైపు పరుగెత్తింది. కాని తలుపు బిగుసుకుని మూసుకుపోయింది. పల్లవి తలుపు గట్టిగా కొడుతోంది.
కాని ఆ తలుపు ఒక్క అంగుళం కూడా కదలలేదు. బొమ్మల కాళ్ల శబ్దం గదిని నింపేసింది. నీ రక్తం లేకుండా నేను వెళ్ళను. ఆ పాప స్వరం మరింత గట్టిగా వినిపించింది. పల్లవి వెనక్కి తిరిగి చూసింది. బొమ్మల కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి. ఒక్కొక్క అడుగుతో అవి పల్లవి దగ్గరికి చేరుతున్నాయి. ఒక క్షణం పల్లవి గదిలోని మూలలో ఏదో గమనించింది. ఒక పాత కలప పెట్టె, దానిపై అదే పాప ఫోటో ఉంది. ఆ పెట్టెను తెరిచేసరికి లోపల ఒక చిన్న నల్ల పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేజీలు వేగంగా తిరుగుతున్నాయి. ఒక వాక్యం పల్లవి కంటపడింది. నిజమైన క్షమాపణే శాపాన్ని చెరిపేస్తుంది. పల్లవి వణికుతూ మోకాళ్లపై కూర్చొని, క్షమించు. నా వల్ల నీకు జరిగిన దానికి నేను కారణం. నీకు శాంతి కలగాలి అని కన్నీళ్లతో చెప్పింది. ఆ మాటలు వినగానే బొమ్మలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆ పాప ఆత్మ నెమ్మదిగా పల్లవి దగ్గరకు వచ్చి చేతిని ఆమె తలపై పెట్టింది. ఒక మధురమైన చిరునవ్వు, తర్వాత బంగారు వెలుగు. కాని ఆ వెలుగు మాయమైన వెంటనే గదిలో మళ్లీ చీకటి పెరిగింది. బొమ్మలన్నీ మళ్లీ కదలడం మొదలుపెట్టాయి. ఈసారి మరింత వేగంగా, మరింత దారుణంగా. నువ్వు ఆలస్యంగా క్షమాపణ చెప్పావు. ఇప్పుడు అది సరిపోదు. ఆ పాప స్వరం గట్టిగా మారింది. పల్లవి గుండె బలంగా కొట్టుకుంటోంది. చుట్టూ వందల బొమ్మలు, అన్ని ఎర్రకళ్లతో ఒకే స్వరంలో నవ్వుతున్నాయి. ఆ నవ్వు మెల్లగా రక్తం గడ్డకట్టేలా మారింది. తలుపులు మూసుకుపోయాయి. కిటికీలు గట్టిగా లాక్ అయ్యాయి. పల్లవి చివరి శ్వాస తీసుకుంటున్నట్టు అనిపించింది. ఆ సమయంలో పుస్తకం పేజీలు స్వయంగా తిరిగి ఒక పాత మంత్రం కనిపించింది. అది చదివితే బొమ్మల ఆత్మలు నశిస్తాయని ఒక గమనిక ఉంది. కాని ఆ మంత్రాన్ని చదవడానికి రక్తబలితో కూడిన ముద్ర అవసరం. అంటే ఎవరో ఒకరి ప్రాణం త్యాగం చేయాలి. పల్లవి తన చేతిని కోసి రక్తంతో ఆ ముద్ర వేయడం మొదలుపెట్టింది. బొమ్మలు ఒక్కొక్కటిగా దగ్గరికి వస్తున్నాయి. ఒకటి ఆమె భుజం మీద గోర్లు పెట్టింది. రక్తం కారింది. పల్లవి నొప్పిని పట్టించుకోకుండా మంత్రం జపించింది. ఒక గట్టి వెలుగు. గాలి బలంగా వీచింది. బొమ్మలు ఒక్కొక్కటిగా నేలకు పడిపోయి పగిలిపోయాయి. ఆ పాప ఆత్మ చివరిసారిగా కనిపించి, ఇప్పుడు నాకు శాంతి లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.